Sawadika! Wow! Welcome to Thailand! First time కాదు, సెకండ్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. ఇది థాయిలాండ్ ఎయిర్పోర్ట్. ఇక్కడే మనీ ఎక్స్చేంజ్లు అన్నీ ఉన్నాయి. సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అనమాట. అక్కడి నుంచి పటాయా ఒక 2.5 hours జర్నీ. అక్కడ మేము క్యాబ్ ఓడ్తో మాట్లాడుతూ ఉంటే క్యాబ్ ఓడ్ నాకు హిందీ వచ్చు, నాకు ఇండియా అంటే బాగా ఇష్టం, అది ఇది అని చెప్పేసి మాకు బాగా సోపేస్తున్నాడు ఎక్స్ట్రా డబ్బుల కోసం. అది మాకు బాగా అర్థమైంది. సరేలే ఏదో టైంపాస్ కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే మాకు కూడా భాష రాదు, ఊరు తెలియని ఊరని. బాబా ఏముందిరా బీచ్. అసలు వైజాగ్ ఆర్కే బీచ్ కూడా ఇట్లాంటి రోడ్లోనే వస్తుంది. నాకు మామూలుగా బీచ్లు చూస్తే భలే హ్యాపీనెస్ వస్తుంది, అది ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ వాటర్ కూడా చాలా బ్లూగా భలే ఉన్నది. అసలు ఏంది టెంకాయ చెట్లు. నాకు ఆ బీచ్ చూస్తేనే అవ్వట్లే. అసలు గోవాకి ఎప్పుడు పోయిందిలే నేను. చూడు వెరైటీగా గోవాకి పోకుండా పటాయాకి వచ్చిన. మై గాడ్, బొమ్మేందిరా, బొమ్మ చూడు. ఏం బొమ్మలు రా బాబాయ్. ఈ రోడ్ సైడ్ తింటాను. ఏందో ఇది ఇడ్లీ రసం సాంబారా అదేదో తింటాను. వెరైటీ అదేదో వేసి చేస్తోంది. అది చికెన్ కాళ్ళు లాగా లేవు, కాకి కాళ్ళు లాగా ఉంది. స్వామి నాయనా, ఇండియాలో కూడా తింటారు కదా. మా ఫిడోస్ ఆడ తింటాయి అవి. మనకి ఏదేదో వేస్తుంది. ఏమో నాకు తెలియదు. అది కోడేనారా కొమ్మ తీసి స్కిన్ చూడు. నా దగ్గర ఫస్ట్ టైం థాయ్ ఫుడ్ టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందని చెప్పేసి దాన్ని తిన్నాము. ఒకటే లూజ్ మోషన్స్ మా అందరికి. మా చెక్-ఇన్ 2 o'clockకి, అందుకని ఆ రోడ్లో టైం పాస్ చేస్తాను. అరే మసాజ్ ఉంది రైడా. అరే 350 రూపాయలే అంట టైం మసాజ్. మసాజ్ చేసుకుని టైం వేస్ట్ చేసిరా మనము 2 వరకు. వా ఫార్మసీ పిజ్జా ఉంది. పిజ్జా తిందామా? తినలేక ఇది చూడమే గంజా స్టేషన్ అంట. పేరు చూడు, చూడరా గంజా స్టేషన్ అంట. ప్రీమియం క్యానబిస్ ఫర్ ఏ షాపింగ్ రా. వావ్, అరే అన్ని పక్కనే ఉన్నారా మనకి. ఇది మా ఇండియాలో పెడితే అంతే, నాన్ అవైలబుల్. మెక్డొనాల్డ్స్ ఉందిరా బాబోయ్. ఏం తినలేక మెక్డొనాల్డ్స్ తింటాను నేను. కాఫీ ఓపెన్ అని ఉంది, బట్ కాఫీ అంటే ఏంటి తెలుసా? దో ఇవి. ఓ మై గాడ్, మొత్తం మందు గంజా అన్నీ అవే ఉన్నాయి కదరా మొత్తమే. మరి కాఫీ షాప్ అంటే నేను నిజంగా కాఫీ షాప్ అనుకున్నా. సొలిసిపోయి అమ్మా, వీళ్ళు మళ్ళీ బయట పోతారంటే ఇప్పుడు. నాకు అంత ఓపిక. నాకు నిద్ర లేకపోతే నేను సైకో అయిపోతాను. ముందే సైకో, నిద్ర లేకపోతే ఇంకా సైకో. అన్నబండి ఒకరోజు వేస్ట్ అయితే నేను మాత్రం నిద్రపోవాలా. మా రూమ్, కనెక్టింగ్ రూమ్ బాగుందా? రూము బీచ్ వ్యూ ఇస్తాడు నీకు 1200 బీచ్. సో ఫైనల్లీ మా కనెక్టింగ్ రూమ్స్. ఇది నా బెడ్, ఎందుకంటే నేను ఆ పక్క తిరిగి పడుకుంటా, నాకు చీకటిగా ఉండాలి. యాక్చువల్లీ రూమ్స్ అప్పుడు అట్లా ఇట్లా ట్విస్ట్ చేసుకుంటా ఉన్నా. యాక్చువల్లీ ఫస్ట్ ఈ బెడ్ ఉండింది, బట్ ఇటు తిరిగితే దీని మూడు చూస్తూ పడుకోవాలని చెప్పి ఈ బెడ్ తీసుకున్నా. ఆ పక్క తిరిగి పడుకుంటా కాబట్టి బేసిక్గా నేను రైట్ సైడ్ కాలేసుకొని పడుకునే అలవాటు నాకు. అందరూ రెడీ అయినారు. నేను ఒక్కటే పిచ్చి ముండలాగా ఉన్నా. నేను ఒకటే పిచ్చిదానిలా ఉన్నా. కథగా చెప్పాలి కదా, లావ్ అయిపోయినా. జరుగురా. అరే నేను లావ్ కాదురా, కానీ లావ్ కనిపిస్తుంది. ఏందో వెరైటీ. పోదామా? మేకప్ కూడా వేసుకోలేదు. ఈ అలెక్సా ఎట్లా కనెక్ట్ అవుతుందో అర్థమైస్తా. అట్లా నా ఫోన్
కీస్ తీసుకో. I'm gonna miss you when you're gone. I'm gonna miss you when I'm gone. We got the best times of our life in paradise. అది మ్యాటర్. బట్టలు లేవు, ఏమి లేవు, ఏం తెచ్చుకోలేదు, ఏదో పిచ్చి బట్టలు వేసుకున్నాను. ఆ రాజీది అయితే బొక్క బొక్కలు ఉండే బట్టలు అంతా వేసుకుని పాపం. అవును కదా, అది పెట్టబాగు పో. ఏం నీకు స్లీవ్లెస్ ఉంటే బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే బ్లాగ్ చేస్తుంది. ఫైమా ఫోన్ లో నా నెంబర్ సేవ్ చేస్తుంటే పిల్ల తీసుకెళ్లి బ్లాగ్ లో పెట్టింది. నాకు ఎంతమంది ఫోన్ చేశారు తెలుసా యూట్యూబ్ నుంచి. నంబరా? అవును, నేను ఫైమా ఫోన్ లో బిగ్ బాస్ నుంచి రాగానే నెంబర్ సేవ్ చేస్తా ఉన్నాయి. పిల్ల బ్లాగ్ చేస్తుంది నా వెనక. మళ్ళీ మిర్రర్ లో కనిపించింది నా నెంబర్. మీ ఫోన్లు తగలయ్యా. ఎన్ని ఫోన్లు రా మీకు? నాకు ఫోన్ చేసేవాడు ఎవడు లేడు. అందరికీ ఫోన్లు చేసేవాళ్ళు ఉన్నారు. నాకు చేస్తానే పట్టించుకోవట్లేదు. నాకు మాత్రం ఎవరు లేరు. నా తప్పు ఏమున్నదబ్బా. అనవసరంగా బట్టలు తెచ్చుకోలేదేమో అనిపిస్తుంది. బట్టలు లేవు, ఏదో పిచ్చి బట్టలు వేసుకుని చెప్తానా. ఆకలి ఎట్లా మీకు? చాలా ఆకలి. నాకు కూడా ఆకలి వేస్తాను. సర్లే, రిటర్న్ వచ్చేటప్పుడు 10 రూపాయలు కడదాం. మేము టుక్ టుక్ లో పోతాం. టుక్ టుక్. ఓకే, ఇది ఆటోనా? ఆటోలో పోతాం. సర్వీస్ ఆటోలో. వార్లో మా బీచ్ ఇంట్లోన ఇండియన్ ఫుడ్ అంట ఏమేమో ఉన్నాయి. మళ్ళీ మెక్డొనాల్డ్స్. ఇక్కడ అడుగడుకు ఒక మెక్డొనాల్డ్స్ ఉంది. ఓన్లీ అదన్నే ఉంది, దరిద్రంగా ఉంది ఫుడ్ ఇక్కడ. పొద్దున్న నూడిల్స్, బర్గర్ కింగ్, టాకో బెల్, సిజ్లర్, బాన్చాన్ అంట. బర్గర్ కింగ్ అగైన్, డంకిన్ డోనట్స్. లాంగ్ ద రోడ్ బీచ్ ఉందిరా. అడుగడికి ఒక మసాజ్ కూడా ఉంది. గుడ్ టెంపుల్ లాగా ఉంది. మే ప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. గంజా స్టేషన్ అడుగడికి ఏదో గుడిలాగా పెట్టినారు కదరా ఇవంతా. మళ్ళీ మసాజ్. మరి అదే చెప్తున్నా. ఆడ ఇక్కడ తినలేక లాస్ట్కి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి తింటాను. చూపి ఇండియన్ రెస్టారెంట్ కాదు, స్టార్టింగ్ ఏమన్నా పచ్చడి తెచ్చుకుంటానే అంటే యాక్చువల్లీ ఇది ఆవకాయ తెచ్చుకుందాము, పొడులు తెచ్చుకుందామే, అక్కడ తినలేము అనేసి అంటే నేనే చెప్పాను, లేదు అక్కడ ఏది ఉంటే ఆ చెత్తే తిందాం. మనం పోయే థాయిలాండ్కి తినలేకపోతే ఆగిపోదాము, అంతేగాని ఇండియన్ మన నుంచి పచ్చళ్ళు పొడులు. పొద్దున కక్కుర్తి పడి ఒక రోడ్ సైడ్ నూడిల్స్ అన్ని కొని తీసుకుంటే ఆ చికెన్ కూడా ఒకలా ఉంది. నాకు అది చికెన్ అనిపించట్లేదు, కాకేమో అనిపిస్తుంది. చికెన్ నాకు నిజంగా చికెన్ మీద మా అమ్మాయి తింటే ఎట్లుంటుంది. ఫస్ట్ టైం లైఫ్ లో చికెన్ వదిలేసా. అది యాక్చువల్లీ చికెన్ కాదు, కాకి. అదే కాకిలాగే ఉంది, అసలు చికెన్ లాగా లేదు, కాకి కాళ్ళలాగే. ఇండియన్ రెస్టారెంట్. ఇట్స్ అన్ ఇండియన్ రెస్టారెంట్. వీఆర్ ఇన్ వాకింగ్ స్ట్రీట్ లోన మస్తీ చెయ్యాలి. ఎవరు వీడియో తీసాను లేదని నేను అట్లా పెట్టా. ఇక్కడ అన్నిటికన్నా బాగుండేవి ఏమిరా అంటే నేనైతే చండాలంగా ఉన్నాను, చాలా చండాలంగా ఉన్నాను. నా ఫేస్ అంతా చెడిపోయింది. బట్ హ్యాపీ ఏమిటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఫ్రెండ్స్తో. సెకండ్ నేను శ్రీలంక పోయినా ఫ్రెండ్స్తో అన్నాను. సో ఏం వచ్చింది అది మ్యాటర్ అంతే. బాయ్ గైస్. చెత్తలా ఉంది చికెన్ గారు. ఏంద్రా చికెన్ అంతా ఇక్కడ ఉంది. ஆக்சுவலி இந்த வீடியோ பண்ணுறதுக்கு முன்னாடி நான் எங்கள் மாமிக்கு சாரி சொல்லணும். பிகாஸ் மாமி இங்கே வெஜ் கிடைக்கல, ஒன்லி నాన్వెజ్ மட்டும்தான் இருக்குது. ప్లీజ్ என்னை మన్నించండి. అండ్ గైస్ ఏం తెలుసా, బేసిక్గా వెజ్ కుటుంబం గైస్. అండ్
అందుకే సారీ చెప్పుకుంటా ఉన్నాను, తింటా ఉన్నానని. అండ్ ఇంకోటి ఏమిరా అంటే లైఫ్లో మళ్ళీ బ్యాంకాక్ వస్తానో లేదో తెలీదు, రేపేం జరుగుతుందో మనకి తెలీదు. కాబట్టి క్రొకడైల్స్, కప్పలు, ఎలకలు, పాములు అన్ని టేస్ట్ చేసి చచ్చిపోదాం అనుకుంటా ఉన్నాను. ఏమోరా నాయనా, ప్లీజ్ మన్నిచ్చరుగా నన్ను అందరూ క్షమించండి ప్లీజ్. నన్ను క్షమించమా. సూపర్ మార్కెట్లో ఏమేమి ఉంటుందో చూపిస్తా. వాట్ ఇస్ దిస్? ఏదో పాకెట్ ఇన్హేలర్ అంట, ఏమేమో వెరైటీగా. ఈ బయో యూవీ సన్ స్క్రీన్ ఇస్ యాక్చువల్లీ వెరీ ఫేమస్, అది తీసుకోవాలి. అంత హెర్బల్ ఏమేమో ఉన్నాయి. మ్యాక్సిమం ఇవన్నీ ఇండియాలో కూడా ఉంటాయి. కానీ మనకు అన్ని కొత్తగా కనిపిస్తాయి, ఎందుకంటే అన్ని కొత్తగా ఉంటాయి కాబట్టి. ఏందో చెప్తానో నాకే తెలియదు. ఇది నండు, ఇది చూడు టైగర్ ప్రాన్స్ అంటే ఇది ఇంత పెద్దది. టైగర్ ప్రాన్స్ అంటే ఏదో ఎంత పెద్దది, ఓయమ్మ నా చేయకన్నా పెద్దది. పాంఫ్రెట్ అంట. ఓకే, గవ్వలు ఏంటివి? ఆయిస్టర్స్, స్క్విడ్ గేమ్, దట్స్ లాబ్స్టర్, కింగ్ లాబ్స్టర్స్. వావ్, సవడకాయ్, రూఫ్ టాప్ బార్ అంటారా? ఓకే, ఇక్కడ చూడు మసాజ్. మన ఊర్లో గుళ్ళు ఉన్నట్టుందిరా ఇక్కడ మసాజ్ సెంటర్లో. మెన్స్ కూడా స్ట్రిప్ క్లబ్ ఉందా? ఓ మై గాడ్, ఎంత ఓపెన్ మే ఇక్కడ అంతా. అది చూడు, ఆ పిల్ల భలే ఉంది. చూడు పిన్అప్ గోగో అంట. వామ్మో, ఇండియా. నేను పేరు కాకి అంట. హాయ్ కాకి, హాయ్. ఇంత క్యూట్గా ఉంది. కాకి అని పేరు పెట్టినారు ఎందుకు పాపము. హాయ్ కాకి, హాయ్ నానా. అబద్ధం చెప్పకూడదు, ఇవన్నీ నేను ట్రై చేసినాను. అంటే బ్యాంకాక్ పోకముందే నేను అనుకున్నాను అక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి, ప్రతి ఒక్కటి తినాలి. ఎందుకంటే లైఫ్లో అన్నీ చూడాలి పోయే ముందు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ నన్బా, ఆల్వేస్ బీ హ్యాపీ, ఉన్న కాస్త టైములో నా అంతో ఇంతో అనుభవించుకో అనే ఒక మోటోతోనే బ్యాంకాక్ పోయినాను. కాకపోతే నేను కొంచెం ఓవర్ చేసినానేమో, లేకపోతే నా బాడీకి సెట్ కాలేదో ఏమో తెలీదు. నా హెల్త్ అఫెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అవే. ఇవన్నీ కూడా తినాలి, ఫ్రైడ్ ఇన్సెక్ట్స్, కప్పలు, పాములు అని చెప్పేసి వచ్చి టేస్ట్ చేసినాను. అంతే, ఇంకా ఉండేది కాస్త దొబ్బింది. నన్ను ఎవరో జడ్జ్ చేయొద్దండి, ఎందుకంటే నేను పోయింది బ్యాంకాక్కి, బిర్లా మందిర్కి కాదు. వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ ఎ రోమన్, వెన్ యూఆర్ ఇన్ బ్యాంకాక్ బీ ఎ బ్యాంకాక్ గర్ల్ అని నేను ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఆ వాకింగ్ స్ట్రీట్లో అన్ని పాటలు ఉంటాయన్నమాట. సో నాకు కాపీరైట్ పడకుండా నేను వాయిస్ పెట్టున్నాను. నాకు రెప్టైల్స్ అంటే చాలా ఇష్టం. రెప్టైల్స్ అంటే పాములు అవి అనేసే కాదు, నాకు ప్రతి యానిమల్ ఇష్టం. మీరు నమ్మరు, నాకు ఎలకలు, పురుగులు, బల్లులు అవన్నీ కూడా చాలా క్యూట్గా అనిపిస్తాయి. శివుడు ఎవరైనా బ్యాంకాక్ పోయే వాళ్ళు ఉంటే చెప్తాను, ఇట్లా రోడ్లో చాలా మంది పార్టీస్ చేసుకుంటా మిమ్మల్ని కూడా పిలిచి ఫ్రీ డ్రింక్స్ అని చెప్పేసి ఇస్తారు. అది మాత్రం తాగద్దండి, ఎందుకంటే దానిలో వాళ్ళు ఏం కలుపుతారో మనకు తెలియదు. అక్కడ ట్రిపుల్ జీ అని ఒక ట్రై చేసి అక్కడ నా కళ్ళు చూడండి ఎట్లా అయిపోయిందో. ఓ మై గాడ్, పేస్ట్ లేదు ఇక్కడ. అంత కోల్గేట్ కొనుక్కుంటే నేను వెరైటీగా ఏదో థాయ్ పేస్ట్ కొనుక్కున్నాను, థాయిలాండ్ పేస్ట్. అసలు ఇది పేస్ట్ కాదు కూడా అర్థం కావట్లా. ఓవరాల్ హైజీన్ ఉందని తీసుకున్నా. నెక్స్ట్ ఫ్రూట్ అంటే బట్టలే లేవు. నేను అట్ట ఇట చేసి వస్తువు నిన్ను వేసుకున్నా, నైట్ డ్రెస్ సెట్ చేసుకుని వేసుకున్నా, డ్రెస్ వేసుకున్నా, నైట్ డ్రెస్ షర్ట్. ఇది బట్టలు కొనుక్కోవాలి ఇప్పుడు పోయి. మేకప్ వేసుకున్నా, మేకప్ వేస్తే ఘోరంగా ఉంటాను తెలిసి కూడా మేకప్ వేసుకున్నా. నేను బాగా తీసుకున్నా. ఎంత పొడుగు కనిపిస్తున్నావు నా వల్ల. నేను పొడిగేరా పొట్టి ఫెలో. పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళు. అలాగా మాకేం చేయాలో తెలీదు. ఆకలేస్తా ఉంది, తినలేకపోతున్నాము. 24 మరి
దారుణంగా ఉంది. ఫుడ్ తినిన వల్ల నేను వాష్రూమ్ లో 3-4 గంటలకు వచ్చినాను. నూడిల్స్ అంట నూడిల్స్ ఆ చికెన్ అయితే వామ్మో ఘోరం. నేను ఇంకా ఘోరంగా ఉన్నా. ఒక్క మంచి డ్రెస్ లేదు. వస్తువు చూడు అంత బ్లాక్. అందరు బ్లాక్ వేసుకున్నాం ఈరోజు. అందరు బ్లాక్ వేసుకున్నాం. అనుకోకుండా వేసుకున్నాం. ఇది మ్యాటర్. ఇప్పుడు పోయి కొనుక్కోవాలి. బేసిక్ గా ఏమిరా అంటే నేను ట్రయల్ వేయకుండా ఏ డ్రెస్ ఎత్తుకోలేను. ఇక ట్రయల్ వేసేదానికి లేదు. రోడ్లో కొనుక్కోవాలి. హీట్ అని తెలుసుంటే ఒక 2 బట్టలన్నా తెచ్చుకుంటా. ఫుడ్ బాబోయ్ థాయ్ ఫుడ్ కడుపులో తిప్పేస్తుంది. అంటే వీళ్ళకి నచ్చిందేమో, మనకి అలవాటు లేదు కదా. మనం పచ్చళ్ళు పొళ్ళు తినేవాళ్ళం. మనం ఏడ నచ్చుతుంది ఇవంతా. వసు ఆల్రెడీ చెప్పినింది పచ్చళ్ళు తీసుకెళ్దామే అని. వసు చెప్పరా, పచ్చళ్ళు తీసుకెళ్దాము పొళ్ళు తీసుకెళ్దాం అంటే వద్దు. ఎంత చెత్తగా ఉన్నా థాయ్ ఫుడే ట్రై చేద్దాము. మనం థాయిలాండ్ పోయేది ఎందుకు, ఇండియన్ ఫుడ్ తినేదానిక థాయ్ ఫుడ్ తిందామన్నా. వచ్చి తిరిగినాను. నేను తిన్నాను 3 గంటల సేపు వాష్రూమ్ లోనే కూర్చోన్నాను. నేను అంటున్నది కథ అట్లా జరుగుతుంది. అందరు బాగా రెడీ అయినారు. అందరికన్నా ఊరికి ముందు నేను లేసినాను 8 o'clock నిద్ర. లేచిన తర్వాత ఏం తెలుసా, సో ఇది పరిస్థితి. అందరు రెడీ అయిపోయి కూర్చున్నారు. నేను ఇప్పుడే లాస్ట్ రెడీ అయినా. ఎందుకంటే బేసిక్ గా నేను ఐటినరీ ప్లాన్ చేస్తున్నాను. వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు. నోరు మూసుకో. ఐటినరీ ప్లాన్ చేసేది నేను. సగం ఐటినరీ కాదు, నువ్వు బేసిక్లీ సగం నీ ప్లానింగ్ అంతా పోయింది నీ కార్ వల్ల. 24 గంటల కార్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఐటినరీ ఆడ ప్లాన్ చేసుకున్నాం. కృతజ్ఞత ఉండాలిరా మనిషి. నాకు నువ్వు చేసావురా కాదనట్లేదు, కానీ 10 నిమిషాలు నా కార్ గురించి మాట్లాడినా. కార్ సర్వీస్ పోయింది. డబుల్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడినా. అవును, అప్పులతో బ్యాంకాక్ పిల్ల అనేసి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ అమ్మాయితో మాట్లాడినా నేను. మాకేం చేయాలో తెలియకుండా. హాయ్, హలో, సవడికాయ్, నమస్తే. అంత నీట్గా మన భాషలో నమస్తే చెప్తుంటే అందుకే నేను వాళ్ళ భాషలో సవడెక్కాయ చెప్పిన. సవడెక్కాయ్. సవడెక్కాయ కాదు యాక్చువల్లీ, ఇట్స్ సవడికాయ్. రే థాయ్ ఫుడ్ తిందాం ఈరోజు. అరే నా వల్ల అవ్వట్లేదు ఇక్కడ థాయ్ ఫుడ్. బయట రోడ్డు మీద కాదు తినాల్సింది. థాయ్ ఫుడ్ రెస్టారెంట్ లో తిందాం. రోడ్ మీద తింటే అట్లే ఉంటుంది. నాకు కొరియన్ ఫుడ్ కావాలి. మే ఈ రోజు రెస్టారెంట్ లో థాయ్ ఫుడ్ తింటున్నాం, రోడ్ మీద కాదు. ప్లీజ్, we've come to Thailand bro. What are we doing? McD యాడ్ అయినా తినొచ్చు, హైదరాబాద్ లోనే తినొచ్చు. Why did you come to Thailand for that? So we're gonna have Thai food, సవడికాయ్ ఫుడ్. సవడికా హ్యాపీ నా అని చెప్పేసి పబ్జీలో ఇంతకుముందు ఒకటి వచ్చేది అనమాట. what do you call it, the chat thing, the voice thing. సో అది నాకు భలే నచ్చేది. పబ్జీలో ఉండేది, బీజేఎంఐలో రాలే. మళ్ళీ అదంతా కొనుక్కున్నా నేను ఆ టైంలో పబ్జీలో. బీజేఎంఐలో ఐ థింక్ విల్ హ్యావ్ టు యాక్టివేట్ ఇట్ లేటర్. ఐ డోంట్ నో ఏం చేస్తావు నాను, ఏం చెప్పను. వీఆర్ గోయింగ్ టు ఫ్లోటింగ్ మార్కెట్. టుక్ బెటర్ అన్నిటికన్నా, చీప్ అండ్ బెస్ట్. ఎక్కితే 150 రూపాయలు అడుగుతున్నాడు. 150 అంటే మన దాంట్లో 1.5 into 300. మనకి చిన్న బైక్ లో 2 kilometers కి 300. టిక్ ఇస్ బెటర్. లేకపోతే మా మూతులు చూసి ఏమైనా స్కామ్ చేద్దాం అనుకుంటున్నా రేపు. ఫ్లోటింగ్ మార్కెట్ కి ఎంట్రీ టికెట్ తీసుకున్నాం. ఫ్లోటింగ్ మార్కెట్ స్కాన్ చేయాలి ఇప్పుడు ఇది అనుకుంటా, కాదా? ఏమన్నా మధ్యలో అది వచ్చి కొట్టుకునింది అనుకో. వావ్, పట్టాయా ఫ్లోటింగ్ మార్కెట్ ఎంట్రన్స్. ఫ్లోటింగ్ మార్కెట్ లో ఇట్లా మొత్తం వాటర్ మీద ఉంటుంది. ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్ మార్కెట్. ఇంతసేపు ఆన్లో ఉందా? ఇవన్నీ బట్టలు. ఏరే నాకు ఇట్లా కలర్ఫుల్ గా ఉంటుంది, భలే ఇష్టం తెలుసా. ఇట్లా కలర్గా ఉండాలి, భలే ఉంటుంది. వావ్, ఐ లైక్ దిస్ బ్లూ. ఇప్పుడు ఇది సో ఇక్కడ ఆస్ట్రిచ్ డక్ బీక్స్ అంట. డక్ బీక్స్ అంటే డక్ ముక్కు, గ్రిల్డ్ స్కాలోప్స్. అసలు ఏందో కూడా తెలియదు ఇదంతా, బట్ ఐఎమ్ గోనా ఈట్ దిస్. మోమోస్ తింటున్నా. ఏం జ్యూస్ రా? క్రాబ్. చెప్పు ఎన్ని వస్తావు దాంట్లో? 4. ఒకటి చాలు. పీస్ 2 క్రాబ్ 2.
ఏదో వెరైటీగా ఉంటుంది. నేను వెరైటీగా ఆక్టోపస్ ట్రై చేస్తున్నా. ఇది ఏదో నాకు తెలీదు, ఏదో మొత్తానికి ఏదో ట్రై చేద్దామని చేస్తున్నా. ఓకే, సో నేను ఆక్టోపస్ ట్రై చేస్తాను. చేసి ఎట్టుందనేసి మీకు చెప్తా. పాములుగా ఉంది నాయన. దిస్ ఇస్ ఆక్టోపస్. బాగుందిరా. ఏదో రబ్బర్ తిన్నట్టు. అదే ఐ ట్రై. నేను సత్య కూడా ట్రై చేస్తుందంట. బాగానే ఉంది. బాగుందా లేదా? బాగుంది. రబ్బర్ లా ఉంది. చిన్నప్పుడు రబ్బర్లు నోట్లు వేసుకొని నమ్మలుతా ఉండేదండి నేను. ప్లాస్టిక్ రబ్బర్ అట్లేదు, రబ్బర్లా ఉంది. అన్ని టేస్ట్ చేయాలని చేస్తాను. నేను క్షమించండి మా ఇంట్లో వాళ్ళు, ప్లీజ్. తిట్టుకోవద్దండి, బాధపడద్దండి. ఉన్నది ఒకటే లైఫ్, ఉన్నది ఒకటే జిందగీ. ఇది నార్మల్ మోమోస్ మన ఊళ్ళో కూడా దొరుకుతుంది. ఇదేదో తెలీదు. క్రాబ్ వస్తుంది బాగా. యాక్చువల్లీ క్రాబ్ ఇట్లా ఉండదు. ఇదైతే ఏదో బాగానే ఉంది. బట్ బేసిక్గా ఏమిటంటే ఇక్కడ అన్ని తీగ ఉన్నాయి, అన్నిట్లో తేనె వేస్తా ఉన్నట్టున్నారు. దీని గురించి చెప్పాలి. టెంకాయ నీళ్ళు లోపలే గ్లూకోజ్ పోసి ఇచ్చినట్టున్నాయి. ఎంత తీయగా, ఎంత టేస్టీ ఉన్నాయంటే అంత టేస్టీ ఉన్నాయి టెంకాయ నీళ్ళు మాత్రం. టెంకాయ నీళ్ళు మాత్రం ఫస్ట్ క్లాస్ ఉంది, ఫస్ట్ క్లాస్, ఏ క్లాస్. నేను ఒక్క నిమిషము చేయి కడుక్కొని వస్తా అని డ్రెస్ మొత్తం మార్చేసా. వాళ్ళ రియాక్షన్ చూద్దాం. అవునన్నారా? దీని మూత ఒక్క రియాక్షన్ ఉండదు. ఓకే ఓకే. నా ప్యాంటు నీళ్ళల్లో తీసుకొస్తాం. ఫైనల్లీ థాయిలాండ్ స్టే. ఇదే నా డ్రెస్. ఇట్స్ ఓకే. గాలి బాగా ఆడుతుంది ఈ ఎండకి. ఎంత ఎండ! XXL వేసుకున్నా నేను. ఓ మై గాడ్. తొడలు తీయద్దురా, పైన వస్తుంది. 1 How much? 40. 1. Yeah. 140. Yeah. 1 crocodile. అన్ని ట్రై చేస్తున్నా. తొడలు తీయద్దురా ప్లీజ్. తీయట్లేదు. సో ఐఎమ్ గోనా ట్రై. సరే, నీ దాంట్లోనే కొంచెం సగం వచ్చిన దానికి టేస్ట్ చేసి ఫస్ట్ రియాక్షన్స్ తీసుకోవాలి. క్రొకోడైల్. Oh God, please forgive me. Mommy, auntie, forgive me. బాగుందిరా. పన్నీర్ లా ఉంది, సేమ్ పన్నీర్ లాగే ఉంది. సత్యకి ఇచ్చి రియాక్షన్ చూద్దాం. దా. స్మెల్ చూడకు, స్మెల్ వద్దు. స్మెల్ చూస్తే తినలేవు. నేను స్మెల్ చూడలే ప్లీజ్. ఇవన్నీ వాటర్ యానిమల్స్, సో అట్లే ఉంటాయి. పన్నీర్ లా ఉంది కదా. పన్నీర్ ప్లస్ ఏదో తిన్నట్టుందిరా. పన్నీర్ ప్లస్ మష్రూమ్ మిక్స్ లాగుంది. పన్నీర్ మష్రూమ్ కలిపి తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది కదా. బాగుంది. వాళ్ళకి ఇచ్చి చెప్తా. రామే. క్రొకోడైల్ ట్రై చేయి.
వచ్చిన దానికి ఏదో ఒకటి చేయవచ్చు. మరి రాజీ నువ్వు తింటావా క్రొకడైల్? ఏమేమో తింటాను, లాస్ట్కి ఏమవుతా అవుతుందో నాకు. అక్కడే అనిపిస్తూ ఉండింది ఏది పడితే అది తింటానో ఏమైనా తేడా కొడుతుందేమో అని. కరెక్ట్గా అనుకున్నట్టే ఈ క్రొకడైళ్ళు, పాములు, కప్పలు ఇవన్నీ తినిన దానివల్ల ఏదో రేర్ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చింది నాకు. దానివల్ల చాలా డెడ్లీ సిచ్యువేషన్ కూడా వచ్చింది. నా హెల్త్ అంతా స్పాయిల్ అయిపోయి నా జీవితమే నాశనం అయిపోయింది. మన ఇండియన్ బాడీస్ మన కల్చర్ అండ్ కస్టమ్స్ ప్రకారం చిన్నప్పటి నుంచి ఏదైతే అలవాటు చేసుకొని తిని పెరిగినామో అదే అలవాటు పడుతుంది, కానీ బాడీ కొత్త కొత్త చెత్త అంతా తినేదానికి అలవాటు పడదు. వాళ్ళైతే అక్కడే పుట్టి ఆ పాములే తిని పెరిగినారు కాబట్టి వాళ్ళకి ఏమనిపించదు, కానీ మనం కానీ అవి తిన్నామంటే తేడా కొట్టేస్తుంది. కొంతమంది సెన్సిటివ్ బాడీస్కి మాత్రం తేడా కొట్టేస్తుంది. వాళ్ళు కూడా ఇండియా వచ్చి మనలాగా అన్నము ఆవకాయ తినలేరు, ఎందుకంటే వాళ్ళంతా చప్పగా తినేవాళ్ళు. ఆవకాయ తిన్నారంటే వాళ్ళకి కడుపు మంట వచ్చేస్తుంది. సో దే ఆర్ నాట్ యూస్ టు ఇట్. అట్లే మనకు కూడా అది ఒకటే కాకుండా ట్రిపుల్ జీలు, ఆ ఎలక్ట్రానిక్ డివైజులు అవంతా నా లైఫ్లో ఎప్పుడు చూసిందిలే. అదే ఫస్ట్ టైం అక్కడ చూసి చాలా గమ్మత్తుగా అనిపించింది, చాలా క్యూరియస్గా ఉండింది ట్రై చేయాలని చెప్పి. పోయే లోపల అన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దాము అని ఒక థాట్తో అవన్నీ ట్రై చేసింది. నా బాడీ యాక్సెప్ట్ చేయలేకపోయింది. అక్కడ ఉన్న జస్ట్ 1 వీక్ నా జీవితం మొత్తం నాశనం చేసింది. బికాస్ నాది చాలా సెన్సిటివ్ బాడీ. ఆ చిన్న డివైస్ కూడా నా బాడీ యాక్సెప్ట్ చేయలేకపోయింది. మా అమ్మాయి వీడియో చూస్తే వాంతి ఎత్తుతుంది ఖచ్చితంగా. స్మెల్ బాగా, టేస్ట్ బాగుంది. ఎంత తిన్నా నాకు ఫుడ్ సరిపోవట్లేదని అవకాడో మిల్క్ షేక్ తాగుతూ ఉన్నాం. ఎంతో ఏం తిన్నా సరిపోవట్లే, తినలేకపోతున్నాం ఎక్కువ. ఏదేదో ట్రై చేయాలనుకునేసి అన్ని కొంటా ఉన్నాను, తినలేకపోతున్నాను. ఊరికేదో కొనే వరకే కొంటా ఉన్నాను. ఇప్పుడు అవకాడో మిల్క్ షేక్ తాగుతాను, సరిపోకుండా ఫుడ్. తినే పోనీ ఏం కాదు, బాగాలేకపోతే ట్రై చేయాలా. క్రొకడైల్ నేను చూడు తీసుకున్నా, నమస్కారం 2 తిన్నా, 2 ముక్కలు క్రొకడైలు పడేసినలా మిగతాది. స్మెల్ బాగాలేదురా. అవునరా బాగుంది పిల్ల. హాయ్ హాయ్ క్యూటీ. హాయ్ రా నాన్న. హాయ్ చిన్నపిల్ల. ఏం లేదు ఫ్లోటింగ్ మార్కెట్లో. అందరూ ఏదో ఫ్లోటింగ్ మార్కెట్ అట్టుంటుంది ఇట్టుంటుంది అన్నారు. ఏం లేవు, అంతా కాస్ట్లీ. తెలుసా ఎక్కడి నుంచి అని అడిగారు ఇందాక. ఇండియా అంటే ఐ డోంట్ లుక్ లైక్ ఎన్ ఇండియన్ అంట. ఎట్లుంటానో చెప్పుకో. తీయట్లేదు లేవులా, ఎట్లా తీయేస్తా. దుబాయ్ అమ్మాయిలో ఉన్నానంటారా? నో ఐమ్ ఫ్రమ్ ఇండియా అంటే ఓ ఇండియా యూ డోంట్ లుక్ లైక్ దాట్ అని. ఊరికే డబ్బుల కోసం, నేను బిల్లు ఎక్కువ కట్టాలని, నేను కొనాలని అది వెళ్ళిపోతాను. ఏం కొనలా, అట్టే వెళ్ళిపోతాను. నేనేదో 1 గంట సేపు తిరిగి ఒక డ్రెస్ కొన్నా. ఓకే ఇప్పుడు వేసుకున్న డ్రెస్ ఇది కొన్నా, ఒకరి దగ్గరే కొన్నా. ట్రయల్స్ లేవంట. అది వెళ్ళినప్పుడు ఫుల్ ఫ్రెష్గా వెళ్ళినా వచ్చినప్పుడు ముడ్లేసుకుని వస్తాం బయట. బా చిరాగ్గా ఉంది, చిరాక్. నీ దగ్గర ఉందా రబ్బర్ బ్యాండ్? నాది మార్నింగ్ ఇంకోటి ఎక్స్ట్రా ఉంటే తెచ్చుకున్నా. తీరా పొంగిపోవాలా అంతా అయిపోయేసి ఏం తినలేక లాస్ట్కి ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ఫ్రైడ్ రైస్ తింటాను. హ్యాపీగా ఉందారా? చాలా హ్యాపీగా తింటుంది వసంతి అయితే. ఏమేమో చెప్పింది, పచ్చళ్ళు తెచ్చి. దీనికి నిజంగానే పచ్చళ్ళు తెచ్చుకోండి మీరు స్టీమ్ రైస్ తీసుకొని. నేనైతే ఇంకా ఘోరంగా పెరుగన్నం తింటాను. బ్యాంకాక్లో కూడా మా అల్లు అర్జున్ పాట మాత్రం వదలం. చేయగడుక్కోవడానికి పోతాను, ఆగండి. ఇదే నా జీవితం నాశనం చేసిన పార్ట్ 2 బ్యాంకాక్ వ్లాగ్. నేను మీకంతా చెప్పేది ఒకటే, జీవితం చాలా చిన్నది. ఉన్న రోజులు ఎంజాయ్ చేసేయండి, ఎందుకంటే పుట్టుక్కని పోవచ్చు ఒకరోజు, కానీ లిమిట్లో ఎంజాయ్ చేయండి. మరి మీ హెల్త్ మీదకి వచ్చేంత వరకు తెచ్చుకోబాకండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇది నా ఫస్ట్ బియర్ నా లైఫ్లో.